హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. నేను ఈరోజు మాట్లాడేది మిడిల్ ఈస్ట్ క్రైసిస్. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే అది ఆ దేశానికి పరిమితమవుతుంది కదా, కానీ అది మన మీద ప్రభావం చూపుతుందా లేదా అనేది ఈరోజు మనం మాట్లాడదాం. ప్రపంచాన్ని కుదిపేసిన ఒక ముఖ్యమైన ప్రాంతం గురించి, అదేంటో మీకు కూడా తెలుసు, మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి అసలు? ఇది ఆసియా, ఆఫ్రికా, యూరోప్ మధ్యలో ఉన్న కీలక ప్రాంతం. ఈ ప్రాంతంలో ముఖ్యమైన దేశాలు ఏంటి తెలుసా? సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, యుఎస్, ఖతార్. అసలు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం మనకి? ఇదంతా ఇసుక దెబ్బలే కదా, ఇది మనకి పంటలు పండే విషయం కూడా కాదు. కానీ ఎందుకంత ముఖ్యం మనకంటే, ప్రపంచానికి అవసరమైన చమురు ఏదైతే ఆయిల్ మన రోజు వాడేదైతే ఉందో చాలా భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండే ఒక మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఎందుకు అస్థిరంగా ఉంది అంటే, దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మత విభేదాలు, ముఖ్యంగా సున్నీ షియా మధ్య విభేదాలు, రాజకీయ పోటీలు, కొన్ని దేశాలు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి, 3 బాహ్య దేశాల జోక్యం. అమెరికా, రష్యా వంటి దేశాలు తమ ప్రయోజనం కోసం ఇక్కడ జోక్యం చేసుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు మిడిల్ ఈస్ట్ మీద పట్టుకోల్పోతే వాళ్ళ డాలర్ వాల్యూ పడిపోతుందని అమెరికా భయం. లేదు, అమెరికా కనుక ఇంకా పట్టు దొరికితే అమెరికా ఇంకా పవర్ఫుల్ అయిపోద్దని రష్యా భయం. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎంత తెలుసా? ఇక్కడ పరిస్థితి కంప్లీట్గా ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేకంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా కూడా ఈ పరిస్థితిలో జోక్యం చేసుకుంటుంది. ఈ పరిస్థితి ఎప్పుడైనా పెద్ద యుద్ధంగా మారే అవకాశం తెలుసా? మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాముఖ్యత ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇది ఒక చిన్న సముద్ర మార్గం, కానీ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఎందుకు? ప్రపంచంలో సుమారు 100 లీటర్లు వాడితే అందులో 20 లీటర్ల చమురు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఈ మార్గం మూసుకుపోయిందనుకో, ఆ మధ్య గుర్తుందా మీకు? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఏదో ఒక షిప్ ఇరుక్కుపోయి మూసుకుపోయిందని చెప్పి మన వార్తలు వచ్చినాయి కదా. అప్పుడేమైంది? చాలా క్రైసిస్ అనిపించింది, అందరూ భయపడ్డారు. కానీ అది టెంపరీ బేస్ అవటం వల్ల ఎవరు పట్టించుకోలేదు. ఈ మార్గం మూసుకుపోయింది అనుకోండి, ఏం జరిగిందో తెలుసా? చమురు ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, మన ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి ఖర్చులు అంటే, మనం ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా, ఏది చేయాలన్నా ఒక చోట నుంచి ఇంకో చోట సరుకులను మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకు పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. అది డీజిల్, పెట్రోల్ పెరిగినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ వేస్తాడు. ఆ ఎక్కువ వేసినప్పుడు అందులో ఏదైతే మనం సరుకులు పంపిస్తామో దాని ఛార్జ్ ఆటోమేటిక్గా పెరిగిపోద్దని మీకు తెలుసు కదా. అసలు ఈ మిడిల్ ఈస్ట్ అనేది ఇంత ఇన్స్టేబుల్గా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం తెలుసా మీకు? ఆర్థిక ప్రభావం, ఇంధన ధరలు పెరుగుతాయి, భద్రతా సమస్యలు, యుద్ధం విస్తరించే అవకాశం ఉంది, ప్రపంచ రాజకీయాలు మారడం, దేశాలు కొత్త కూటములు ఏర్పరచుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకేమయ్యేది? అమెరికా ఏది చెప్తే అది యూరోప్ కంట్రీస్ అన్నీ వినేవి, ఇంక్లూడింగ్ యూకే అన్నీ. కానీ ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధానికి రండిరా బాబు అంటే వీళ్ళు రారు, వీళ్ళేమో వాడి మీద సెటర్లు వేస్తారు. పోనీ ఒకవేళ ట్రంప్ మాటని వాళ్ళు ఏదన్నా యుద్ధానికి వస్తే వాళ్ళు పరుగు తీసేస్తాడు. మళ్ళీ వాళ్ళే వచ్చి బతిమాలు వచ్చారని చెప్పి ట్రంప్ తీసేస్తాడు. ట్రంప్ వ్యవహారం మనకు తెలుసు, మన ఊళ్ళో పరిస్థితి లాగానే ఉంటుంది. బట్ వాడిని నమ్మైతే వీళ్ళు ఊరు రారు మనకి. ఇప్పుడు అసలు ఈ క్రైసిస్ ఎఫెక్ట్ అనేది మన భారతదేశంపై ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం కూడా చమురు మీద ఆధారపడి బతికే వాళ్ళమే కదా. మన దేశము చమురు కోసం మిడిల్ ఈస్ట్ ఆధారపడి ఉంటుంది. అక్కడ పనిచేస్తున్న లక్షలాది భారతీయుల భద్రత కూడా మనకు ముఖ్యం. అందుకే భారత్ ఈ ప్రాంతంలో శాంతిని కోరుకుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా చూసుకోండి, గల్ఫ్ వెళ్తారు. మరీ ముఖ్యంగా ఈ కేరళ సైడ్ కానీ, లేకపోతే మన కాకినాడ సైడ్ కానీ, ఏరియా అంతా యానం సైడ్, వీళ్ళంతా చాలా వరకు గల్ఫ్ దేశాలు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఫ్యామిలీ కోసం పంపిస్తుంటారు. సో మధ్యప్రాచ్యం ఏదైతే మనకి మిడిల్ ఈస్ట్ సమస్యలు కేవలం అక్కడికి పరిమితం కావు, అవి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఒకరోజు పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయిందంటారు, 2 రోజు అందరూ క్యూ కడతారు.
అసలు పెట్రోల్ నార్మల్గా ఉన్నా కానీ దాన్ని ఎవడైతే రోజు 20 ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పెట్టి పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నారు. అంటే ఏంటి, 8 times 9 times ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, ఒక ట్యాంకరు ఒకరోజు సరిపోతే అలాంటిది రోజుకి 8 ట్యాంకర్లు 9 ట్యాంకర్లు కావాలి. ఇది పాసిబుల్ అయ్యేదనా? నార్మల్గా ఉంటే ఒక ట్యాంకర్ సరిపోతుంది, కానీ వీళ్ళ యొక్క దీనివల్ల మొత్తం షట్ డౌన్ అయిపోతున్నాయి పెట్రోల్ బంకులు. దానికి వీళ్ళంతా అయిపోయింది, మొత్తం పెట్రోల్ అయిపోయింది అన్నట్టు భావిస్తున్నారు. అది ఏది కూడా నిజం కాదు. ఫర్ సపోజ్ ఇంత ప్రాబ్లం వస్తున్న యుద్ధం త్వరగా క్లోజ్ అయిపోవాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పటికీ కూడా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అది దాని ఫలితం అనేది మంచిగా ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు, మన పక్కన రష్యా యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్తో. వాళ్ళు ఏమన్నా బాగుపడతారా? లేదంటే ఏమన్నా నైట్ టు నైట్ బిల్డింగ్స్ ఏమైనా వస్తాయి? లేదు, డిమాలిష్ అయిపోతాయి. అంత కష్టపడి పెట్టుకున్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డిమాలిష్ అయిపోతాయి. మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అభివృద్ధి ఆగిపోవడమే కాదు, వెనకపోతుంది. సో మనందరం కూడా ఆ మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనాలని మనందరం దేవుని పూజ